నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. వైసీపీ పాలనపై చూస్తే మనము వాళ్ళు ఇప్పటికి అధికారంలో ఉండి పుల్లలు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఒక పార్టీకి ఒక పుల్లలు పెట్టడం, వాళ్ళకు గుంతకాడ నక్కలాగా కాసుకోని ఉంటారు. ఏం చేయాలో అది చేస్తారు. బాలకృష్ణ గారు ఏదో చిరంజీవిని తిట్టినట్టు ఎవడో అంటూ పూసిపల్ల తీసేశాడు. కాపులు ఏమైనారు, చిరంజీవి ఫ్యాన్స్ ఏమైనారు, పవన్ కళ్యాణ్ గారు నోరు మీద పట్టలేదేమి అని కూటమిలోనే వాళ్ళిద్దరికి రచ్చబెట్టడానికి కొంతమంది వైసీపీ పేటీఎం బ్యాచ్ కాసుకోని ఉంటారు. గుంతకాడ నక్క లెక్క. ఏమండి, అదే మీ ఫ్యామిలీలో జరుగుతున్నాయి కదా, మరి అది దాని గురించి మీరు ఎందుకు చెప్పుకోరు? తల్లి చెల్లెలకు కూడా కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి. సొంతం చిన్నాన్నని ఎవరు చంపేశారు, ఇంతవరకు దిక్కు ముక్కు లేదు. మీ కుటుంబంలో విషయాలు ఉన్నాయి కదా. శర్మిలా గారు మరి ఆమెతో మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరు దాని మీద ఏమి ఏ బుద్ధు రాయలేదే. సరే, బాలకృష్ణ గారు ఏమో అనేశారని, చిరంజీవిని ఏమో అనేశారని. చిరంజీవిని ఏమీ అనలేదండి, జగన్మోహన్ రెడ్డి గారినే అన్నారు. సైకోగాడు అతని దగ్గర పోయారని. అది తప్ప బాలకృష్ణ గారు ఏమీ తప్పు మాట్లాడలేదు. దాని మీద కూటమిలోని వాళ్ళకు చిచ్చు పెట్టడానికి వైసీపీలో కొంతమంది కాసుకోని ఉన్నారు. గుంతకాడ నక్క లెక్క. చిరంజీవిని ఎవరు అన్నారు, ఏం చేస్తున్నారు, కాపు కులస్తులు ఏమన్నారు అనేది కూడా వీళ్ళు రోజు ఇది కొడుతూ ఉంటారు. జనం అంత అమాయకులు కాదండి. చిరంజీవిని ఏమీ అనలేదు బాలకృష్ణ. ఎవరు అన్నారు, నా పేరు నన్ను కూడా పిలిచారు, ఆ లిస్టులో 9వ పేరు ఉంది, ఆ లిస్టు తయారు చేసిన వారు ఎవరు అన్నాడు. ఎవడు కూడా అనలే, ఎవరు అన్నారు. ఆ లిస్టు తయారు చేసిన వాడిని అతన్ని అన్నాడు, కానీ చిరంజీవి గారిని ఏమనలేదు. చిరంజీవి గారే అన్నారు. అంతే తప్ప మీరు ఎవడు అన్నాడు అని 10 సార్లు చెప్పంగానే జనం ఏమి అంత ఆవేశపడదు. మీ మాటలు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఎందుకంటే 5 ఏళ్ళు పరిపాలించి రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారు ఏమనేది ప్రజలకు కూడా తెలుసు. ఇంకా బుద్ధులు లేదు మీకు. అధికారం పోయినా కూడా ఇంకా ఇట్లా పుల్లలు చేద్దామనే లెక్కలో మీరున్నారు. చూడండి, ఈ వైసీపీ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆయన వెంకటరెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, సాక్షి యాంకర్ ఈశ్వర్ అని ఒక ఆయన ఉంటారు. వాళ్ళిద్దరూ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఇలా, పవన్ కళ్యాణ్ ఇలా, కూటమి ప్రభుత్వం ఇలా, అది ఇలా, ఇది ఇలా. మీ వైసీపీలో జరిగింది చెప్పలేదే మరి. లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి. ఏ బుద్ధన లిక్కర్ స్కామ్ గురించి ఏ బుద్ధన మీరు మాట్లాడారా? అంతే చేశారా? తప్పుడు కేసు అంటారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే విపరీతంగా పోస్టులు పెడుతున్నారండి సోషల్ మీడియాలో. ఎవరంటే ఆయన పేరు చెప్తాను నేనండి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకున్నాడంట. ఏది చూడండి, ఇది ఏం పేరైనా సవీందర్ రెడ్డి. ఆ సవీందర్ రెడ్డి పెట్టిన కేసులో హైకోర్టు అర్శనీయమంట. మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఇట్లాంటి వాళ్ళ అండి జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకునేది. సవీందర్ రెడ్డి వీడియోలు చూడండి ఒకసారి మీరు. ఆయన పెట్టిన వీడియోలు చూడండి. లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో పోస్టులు పెట్టాడు ఆయన. పోస్టులు రాజకీయంగా వ్యతిరేకించండి. చంద్రబాబు నాయుడు పనిగా డ్యూటీ చేయలేదు, సరిగా అభివృద్ధి చేయలేదు, ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పండి. అంతేగాని పోస్టులు మార్పింగ్ చేసి తలను మొండ్యాలను ఏరు చేసి పెట్టడం ఎంతవరకు సమస్య అండి? లోకేష్ గారి మీద ఆడ పోస్టులు మార్పింగ్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి మీద మార్పింగ్ చేయడం, ఆయన పోస్టులు చూస్తే ఘోరంగా ఉంటాయండి. మీకు భారీ సవీంద్ర ఆయన పోస్టింగ్లు కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా సవీంద్ర రెడ్డి గారు ఉన్న జనాలలో చూస్తే రాజకీయ నాయకుల మీద పెట్టిన పోస్టులకు కూడా అతన్ని అరెస్ట్ చేస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సత్యమే గెలిచిందంటారు. మార్పింగ్ పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళను ప్రోత్సహించడం రవీందర్ రెడ్డి గారు కానీ ఇట్లా సవీంద్రారెడ్డి పెట్టడం ఎంతవరకు పెట్టాలి? రాజకీయ నాయకులు మంచి వరకు పెట్టాలి, కానీ ఇట్లాంటి పోస్టులు పెట్టిన కూడా ప్రోత్సహిస్తారు వీళ్ళు. అట్లాగానే ఇంకా బాలకృష్ణ గారి మీద నోరు బారేసుకుంటున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు. ఏమి చేస్తున్నారు చూడండి. మౌనం ఈడలేదు, నోరు పెగలేదు, సైలెన్సా గంభీరా. చిరంజీవిని ఎవడు అంటూ పూసక పుల్లలా తీసివేస్తూ బాలకృష్ణ తూలినాడిన స్పందించరా. మెగా కుటుంబంపై ఇష్టారీతిన నోరు పారేసుకున్న పవనం మౌనం
పై చిరు అభిమానులు కాపు సామాజిక వర్గం మండిపాటు. నా తల్లిని అవమానించారని నాడు లోకేష్ విమర్శించి ఇప్పుడు రాజకీయం కోసం అదే చిన్నబాబుకు జై కొడుతున్న జనం. లోకేష్ గారి తల్లిని అవమానించింది మీరే కదా, ఇప్పుడు బాలయ్య గారు ఏమన్నారని పుల్లలు పెట్టుతున్నారు మీరు. ఒకరికొకరికి చూడండి, దీని మీద పుల్లలు పెట్టడం, ఏడిపించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. చిరంజీవి గారి మీద బాలకృష్ణ గారు ఏదో అన్నారని కాపు కులస్తులు ఏమి మీరు అని కాపు కులస్తులను ఒక పక్క రెచ్చగొడుతున్నారు. ఇంకో పక్క ఏమంటున్నారు, చిరంజీవి అభిమానులు ఏముండారు అని ఇంకో పక్క అంటున్నారు. ఇంకొక అతను పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, మౌనంగా ఉండారని ఇంకొక ఆయన అంటున్నారు. ఇంకా పరిస్థితులు చూస్తే ఇలా వీళ్ళకు పుల్లలు పెట్టడం, వీళ్ళకు బుద్ధి ఇదే. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పుల్లలు పెట్టాలి, పుల్లలు పెట్టి తర్వాత వీళ్ళకు ఉత్సాహం చూడాలి. ఇది తప్పితే వీళ్ళు చేసింది ఏమీ లేదు, డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టుకోవడం, వీళ్ళిద్దరిది ఒక్కొక్కరికి ఈ ఇబ్బంది పెట్టడం కూడా ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ యొక్క పరిస్థితి. ఇంకా చూస్తే మనము వీళ్ళ యొక్క ఈ సాక్షి మీడియాలో మనం చూస్తే ఇంకొకటి కూడా చాలా ఉంటాయి. చిరంజీవి గురించి చిరంజీవి మీద బాలకృష్ణ గారు ఏమేమి మాట్లాడారు, అభిమానులు ఏం చేస్తున్నారు, కాపు కులస్తులు వీళ్ళకు రచ్చబెట్టాలా, చలిగాల్చుకోవాలా. వైసీపీ వాళ్ళకి ఒకటే అండి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పుల్లలు పెట్టాలా, చలిగాల్చుకోవాలా, అగ్గి పెట్టాలా, చలిగాల్చుకోవాలా. వైసీపీ వాళ్ళ బుద్ధి అది. బాలకృష్ణ గారు అనింది చిరంజీవి గారిని ఏమీ అనలేదు. అంత మటుకు అభిమానులకు తెలియదా కాపు కులస్తులు ఏముంటుంది? ఒకవేళ చిరంజీవి గారంటే కాపు కులస్తులు అందరిని అన్నిట చెప్పండి. మళ్ళీ మీరేం చేస్తున్నారు, మీ పరిస్థితి ఏమి చెప్పండి. ఏది పరిస్థితి చెప్పండి. ఇది బాలకృష్ణ గారి మీద సోషల్ మీడియాలో ఇష్ట ప్రకారం పోస్టులు పెడుతున్నారు. మరి బాలకృష్ణ గారు అనింది ఒక మాట, సైకో జగన్ గారి దగ్గరికి, జగన్ సైకో గారి దగ్గర. కానీ మీరు ఎన్ని మాటలు అన్నారు బాలకృష్ణ అని? సైకో గారు అన్నారు, మెంటల్ గార్డ్ అన్నాడు, మెంటల్ హాస్పిటల్కి పోయారు, మెంటల్ సర్టిఫికేట్ అన్నారు, బాలకృష్ణ ఇట్లా అన్నాడు, అట్లా అన్నారు, ఓనని పోస్టులు పెడుతున్నారు. మరి మీరు ఆ బాలకృష్ణ గారు అన్న మాట ఏంది, మీరు చేసింది ఒక మాటకి ఎన్ని మాటలు అన్నారు, మళ్ళీ మీ మధ్య ఎవరు పెడుతున్నారు, మీ పరిస్థితి ఏమి చెప్పండి. ఏమిరంటే ఇది సవీంద్ర కేసును హైకోర్టుకు సిబిఐకి అప్పగించడం హర్షణీయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా సవీంద్ర రెడ్డి గారు లాంటి యాక్టివిస్టులను, మూర్ఖులను ప్రోత్సహిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేనా మీకు ఉండేది? సీఎంగా పనిచేసి తప్పు చేస్తే పక్కన పడదేంగాల, అంతే తప్ప అట్లాటను అంటే పోస్టులు పెట్టి మార్పింగ్ చేసి ఆడవాళ్ళు పోస్టులు పెట్టి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను పోస్టులు పెట్టి ఏడిపిస్తే అగౌరవపరిస్తే అతను మీకు మంచోడా? ఇదేనా మీరు సోషల్ మీడియాలో ఉండే ప్రోత్సహించేది? ఇదేనా మీకోసం చేసిన వాళ్ళను, గంజాయి బ్యాచ్లను, రౌడీలను, పనికిరాని బూతులు బట్టి తిట్టుకుండి ఎదవలను మినిస్టర్లుగా పెట్టుకున్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు వెనకండి తిప్పుకుంటున్నారు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ప్రజలకు నచ్చవు. మీకు చేసేది మీరు చేసుకుంటారు, కానీ ప్రజలను ఆశించరు. మీరు ఇట్లా చేసేపోయే ఊరికి మీకు 11 సీట్ల నుంచి 1 సీటు వరకు కూడా రావచ్చు. సోషల్ మీడియా వాళ్ళను చేసి గుంతకాడ నక్కల లెక్క కూటమి ప్రభుత్వానికి రచ్చబెట్టేయాలి, చిరంజీవికి రచ్చన పెట్టేయాలి, పవన్ కళ్యాణ్కి రచ్చబెట్టేయాలి అని అంటున్నారు. వాళ్ళతో పనికిరాని వాళ్ళతో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏదో అన్నారని చెప్పి అది పేపర్లో రాసుకోవడం కూడా ఏమి వాళ్ళ మాటలకు వాళ్ళకే విలువ లేదు. ప్యాకేజ్ స్టార్ అన్నది నిజమేనేమో, పవన్ జనసేన ఇంతవరకు స్పందించకపోవడం ఏమిటి? మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర అన్నిట్లు కూడా రాశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎలాంటోడో, కేఎస్ ప్రసాద్ ఎలాంటోడో, వీళ్ళంతా వైసీపీకి డబ్బులు తీసుకునే పేటీఎం బ్యాచ్లు వీళ్ళ మాటలు ఎవరు గౌరవిస్తారు చెప్పండి. పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే బాలకృష్ణ గారు అన్నది వినాల, ఈయన చిరంజీవిని ఏమన్నా అన్నాడా అనేది అప్పుడు మాట్లాడాలా. అంతేగాని ఇట్లాంటి వాళ్ళందరినీ పెడితే ఏమొస్తుంది? ఆర్ నారాయణమూర్తి చెప్పారు, మేము పరిశ్రమ పెద్దలను సాధారణంగా ఆహ్వానించారు, కలిసి ఉండొచ్చు, మిమ్మల్ని బాగానే చూసుకున్నారు, కానీ పోయిన తర్వాత చిరంజీవి గారు బాధ పెట్టడం, చేతులు కట్టుకొని కూర్చోవడం, రిక్వెస్ట్ చేసుకోవడం, చిరంజీవి గారు నమస్తే పెడితే మీరు దానికి పక్క చూపు చూడడం, ఇవన్నీ జనాలలో చూశారు. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ఎవరు జనాలు నమ్మరు. ఇదేనండి
బాలకృష్ణ గారి మీద వైసీపీ పేటీఎం బ్యాచి కొంతమంది కూటమి మధ్య రచ్చలు పెట్టడానికి గుంతకాడ నెక్కలా కాసుకొని ఉంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.